వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ క్యూట్ వరల్డ్. ఇప్పుడైతే మేమైతే ఏమంటారు మోరం గడ్డల చేను దగ్గరికి వచ్చాము. అదిగోండి మొత్తం తవ్వుతున్నారు, దున్నుతున్నారు కూడా. మీకు చూపిద్దామని నేను వచ్చాను అన్నమాట. షాప్ బంద్ చేసి మరీ వచ్చాను. ప్రాసెస్ అంటే అది ఏలు వేసేటప్పుడే అయిపోయింది, మొక్క వేసేటప్పుడే. ఏం పేరు? హాయ్ చెప్పమ్మా. ప్రవళిక. హాయ్ చెప్పు. చూసారా, ఇదే మా మోరం గడ్డల ఫాము. మోరంగడ్డలు, దంచుగడ్డలు, స్వీట్ పొటాటో, చిలకడ దుంప, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. నీ దుంప మా పొట్టి అయితే జోకులు వేస్తుంది మరి ఎందుకో. ప్రవళిక కూడా ఈరోజు యూట్యూబ్లో కనిపిస్తుంది. ప్రవళిక కాసేపు మాట్లాడు. హాయ్ లైక్ యూ చెప్పు, నోటితో చెప్పాలి. హాయ్ ఇదిగోండి ఆవులు. బాగున్నాయి, చల్లగా ఉన్నాయి. మా పొట్టిలాగా ఎర్రగా ఉన్నాయి, తెల్లగా ఏం లేవు. ఎట్లా మరి? గడ్డపారతో ఇదైతే రావట్లేదండి నాతో. షేడ్గా పదా ఉంటాయి. దేంట్లో పెట్టాలి ఇవి? బాక్స్ అగో నిజం దాంట్లో. నిజం. హాయ్ బలా. చూసారా, మా నిజాం అయితే బాగా తీసుకుంది దంచుగడ్డలు. అక్కడ ఎంత పెద్ద జుడి. ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుంది చూడండి. రెండు దంచుగడ్డలు వచ్చినాయి. మీరు తింటా అంటే నాకైతే కామెంట్ చేయండి, కొరియర్ పంపిస్తా వీలైతే. నాకైతే చేత్తూ రావట్లేదు ఇవి. ఇదిగోండి వానపాము. పిండి పిండి వస్తే పాళ్ళ గడ్డ ఉంది. లోపల ఉన్నాయి, నువ్వు తీయకక్క. గడ్డపారతో తీస్తారు. నువ్వు ఇట్లాంటి ఏరు ఇక్కడ ఉంది, వదిలేసినావు. నాకైతే కరెక్ట్గా తెలియదు ఏమంటారు ఇవి. అదిగోండి కొన్ని ఇది మొత్తం అయితే చూపియమ్మా. ఒకటైతే అయిపోయిందండి, ఆల్రెడీ ఎండింగ్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ వెళ్తున్నారంట. ఇటైతే ఇంకా స్టార్టే చేయలేదు. ఏం చేస్తారో మళ్ళీ నెక్స్ట్ మొత్తానికైతే ఇవి పీకేసేసి ఇవి మళ్ళీ కట్ చేసి మళ్ళీ అటు ఒక ఫామ్ ఉంది కదా, అందులో వేస్తున్నారు. ప్రజెంట్ అయితే చూపించాను కదా మీకు ఇది వరకే, ముందు వీడియోలో చూపించాను ఆల్రెడీ. ఆ మొక్కలే ఇవన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు. ఇవి తీసిన తర్వాత వీటిలో నుంచి ఇక మోరంగడ్డ ఇప్పుడు తీసాం కదా, అట్లా వస్తూ ఉంటాయి. వస్తున్న కొద్దీ ఏరేసి అక్కడ అటు ఆ రోడ్డు అటువైపులో అమ్మాలన్నమాట. స్టార్టింగ్లో రోడ్డు ఉంటుంది, అక్కడ అమ్ముతారు. ఇదే అన్నమాట మా మోరం. ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా మీకు చూపించలే మోరంగడ్డల ఫామ్ అయితే. ఇవి తింటే చాలా మంచిదండి హెల్త్కి, హార్ట్కి కూడా చాలా మంచిదంట స్వీట్ పొటాటోస్ తింటే. ఇవైతే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ పొయ్యిలో, అంటే కట్టెల పొయ్యిలో ఒక్కొక్కటి కాల్చేసి లోపల కట్టెల పొయ్యిలోనే వేసేసేసి అది తీసి పైన ఉన్న తొక్కు తీసేసేసి తినాలనేది. అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కూడా తింటున్నారు. ఆ రోజు సంక్రాంతి కానీ కొంచెం టేస్ట్ అయితే చూసాను, కానీ మొత్తంగా ఏం తినలేదు. తిని చూడాలి, కొంచెం తిన్నా బాగానే అనిపించినాయి. ఇంకా కాల్చి ఉడకబెట్టేసి తింటే ఇంకా బాగుంటాయి, టేస్ట్ ఎక్కువ వస్తుంది. అవునా ప్రవళిక? అమ్మాయి అయితే బాగా సిగ్గుపడుతుంది మా ప్రవళిక. మీరైతే మా మోరం గడ్డల తోట ఎట్లా ఉందో మరి కామెంట్ అయితే చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది వేర్లు కట్ చేసేసినాం మనము, మళ్ళీ విగరొచ్చింది చూసినా.
తీగలు తీసేసినాం మళ్ళీ వచ్చింది. మీకు తెలుసు కదా ఆల్రెడీ మా వర్కర్ అక్కడ ఉన్నారుగా చిన్న బాబు ఆవులైతే అలసిపోయినాయా? అవైతే అలసిపోయినాయా? అక్కడ ఏడుతుంది మొరమడ్డ చూద్దాం క్లీన్ చేస్తారు. క్లీన్ చేయి. పొట్టి అయితే ఇదిగోండి మా పొట్టి అయితే అవకాశం వచ్చింది కదా క్లీన్ చేయి. ఈ వీడియో స్కూల్ అనే నన్ను అయితే మా పొట్టి బాగా పని చేయమని అంటుంది. క్లీన్ చేయి, పెట్టాలి ఆడ షాపు. ఏమైంది? విరిగింది. మీరు హాయ్ చెప్పరా? చెప్పండి అమ్మా హాయ్ చెప్పండి. నాని హాయ్ చెప్పు. ఈ నానికి చెప్పు. మామి హాయ్. ఇట్లా చెప్పాలి వాళ్ళకైతే హాయ్. హాయ్ పొట్టి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతావరా నువ్వు? మరి యూట్యూబ్ ఫాలో అవురా ఇప్పటి నుంచి? చదువుకోవాలి, ఇంకా ఇప్పుడే కాదు, మంచిగా చదువుకోవాలి. తర్వాత పెద్ద అయినప్పుడు చూసుకుంటూ వీడియోస్. బర్లంగా అవునారా? కాదా? ఏ క్లాస్ రా నువ్వు? 4th క్లాసా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూలా? మరి ఈరోజు స్కూల్ లేదారా? సండే. సండే అండి ఈరోజు. నాదే మిస్టేక్ అయింది. పాప కూడా ఫీల్ అవుతున్నా ఊకంటే నేను స్కూల్కి వెళ్ళామని అడుగుతున్నాను. ఈమె ఎవరు అసలు అన్నాడు. అట్లా అనుకుంటున్నారా అరుణ్ కుమార్? ఇది ఎంత పెద్దదో చూడండి.
छोटा रे वो साइज चल जाता।
కనుక నచ్చితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.